హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఇప్పుడు వాతావరణం అయితే వర్షం ఏం పడతలేదు కానీ కొంచెం చల్లగా ఉంది. మిర్చి బజ్జీ తినాలని అనిపించింది. అందుకే ఇప్పుడైతే మిర్చి బజ్జీ చేద్దామని చేస్తున్నా. ఇదైతే బజ్జి మిర్చి కాదు, మామూలు మిర్చే. కాకుంటే ఏ మిర్చి అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మిర్చి ఇది నిమ్మ రసంతో చేసుకుంటే అసలు కారమే ఉండదు. ఈ నిమ్మ రసంతో ఎట్లా చేయాలనో చూపిస్తా. ఫస్ట్ అయితే మిర్చిని ఇట్లా మధ్యలో కట్ చేసుకొని, చివరికి అయితే ఇవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మధ్యలోకి ఇట్లా కట్ చేసుకొని ఈ సీడ్స్ అన్నీ అయితే తీసి పడేయాలి. ఈ విత్తనాలను తీసేసుకొని శుభ్రంగానైతే అన్ని ఇట్లా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఫస్టే కట్ చేసి తీసుకున్నా. ఇవన్నీ ఇట్లా అన్నిట్లలో ఇట్లా ఇవి లేకుండా తీసేసుకోవాలి, విత్తనాలు లేకుండా. ఫస్ట్ అయితే ఈ మిర్చిలకు ఈ నువ్వులు వేంపుకుందాము. ఒక సగం కప్పు నువ్వులు అయితే వేంపుకోవాలి, దోరగా వేంపుకోవాలి. నువ్వులు అయితే ఇట్లా చిటపట వేగంగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని అయితే పక్కకు తీసుకోవాలి. చూస్తారు కదా ఎట్లా వేగుతున్నాయో. ఇట్లా వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఈ పక్కకు తీసుకుందాము. నువ్వులు చల్లగా అయ్యేలోపు ఇప్పుడు పిండి కలుపుకుందాము. ఒక కప్పు శనగపిండి, సగం కప్పు బియ్యపిండి. ఇట్లా వేసినప్పుడే మంచిగా మిర్చి మెత్తగా లేకుండా ఉంటాయి. మంచిగా పైన మంచిగా క్రిస్పీగా మంచి టేస్ట్గా మంచిగా ఉంటాయి. ఇదంతా కలుపుకోవాలి. ఈ పిండి ఆ పిండి కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఒక చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు వామను కొంచెం ఇట్లా నలుగొట్టుకొని వేసుకోవాలి. కొంచెం కారం, ఒక పావు చెంచా కారం సరిపోద్ది. ఎందుకంటే మిర్చి కారం ఉంటుంది కదా, పిల్లలు మిర్చి తినరు కదా, ఈ పైది తీసుకొని తింటారు కాబట్టి పావు స్పూను కారం వేసిన, పావు స్పూను ఉప్పు వేసి దాంతో ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు దీంతో కలుపుకుందాం మనము, చేయితో కాకుండా. పిండి మరీ పలుసగా కాకుండా మరీ తిక్కువ కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది. ఉండలు లేకుండా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఈ నువ్వులు చల్లగా అయినాయి. ఇది నువ్వులు పౌడర్ చేసుకుందాము. దీన్ని పొడి చేసుకొని తీసుకుందాం. ఇప్పుడు నువ్వులను ఇట్లా పొడి చేసుకొని ఇప్పుడు ఇందులో తీసుకుందాము. ఇప్పుడు ఈ నువ్వుల పొడిలో ఈ నిమ్మకాయ రసము పిండుకోవాలి. ఈ రసం పిండుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ నువ్వుల్లో ఈ రసం పిండితే మంచిగా పుల్లగా మంచిగా టేస్ట్గా ఉంటుంది మిర్చి బజ్జీ. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇదంతా కూడా కలుపుకోవాలి. ఈ రసము ఈ ఉప్పు కూడా కలిసేటట్టు ఈ నువ్వుల పొడిలా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని ఊరికే శనగపిండి కాకుండా ఇట్లా నువ్వులతో కూడా ఇట్లా చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది మిర్చి బజ్జీ. కొన్ని ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయను కూడా మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకొని ఇందులో వేసుకోవాలి.
ఈ ఉల్లిపాయ వేయడం వలన మిర్చి బజ్జీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి. ఈ ఉప్పు, ఈ నిమ్మరసము, ఈ నువ్వుల పొడి, ఈ ఉల్లిపాయ, ఇదంతా ఇట్లా కలుపుకొని ఇది ఇందులో ఈ లోపల ఇట్లా మనం పెట్టుకోవాలి. ఇది అన్నిట్లో కూడా ఇట్లా నింపుకోవాలి. చూసారు కదా, ఇట్లా నింపుకోవాలి. అస్సలు కారం రాదు, మిర్చి మంచి టేస్ట్గా ఉంటుంది. తింటా అంటే తినాలనిపిస్తుంది. అన్నీ కూడా ఇట్లా నింపుకోవాలి మిర్చిలా. చూసారు కదా, ఇందులో అస్సలు సీడ్స్ లేవు కదా, అన్నీ తీసేసుకోవాలి. అవి తినడం వలన అల్సర్ తయారవుతుంది. క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. పేగుల పొంటి బట్టి క్యాన్సర్లు వస్తున్నాయి. మిర్చి సీడ్స్ తినడం వలన ఇంకా అల్సర్ తయారవుతుంది. పేగుల పొంటి పడుతున్నాయి. అవి అసలు పట్టి ఎటు కదలడం లేదు. అప్పుడు అట్లా తయారవుతుంది. అందుకే తినొద్దు. అన్నీ కూడా ఇట్లా నింపుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్ని మిర్చీలలో కూడా ఇట్లా నింపాలి. నేను ఒక 20 మిర్చి చేస్తున్నా. 20 మిర్చికి చూపించిన నేను. నువ్వులు, ఈ నిమ్మరసము అన్నీ కూడా, పిండి కూడా. ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టుకొని నూనె పోసుకుందాము. నేనైతే వాడేది పల్లి నూనె. నూనె వేడైంది చూసుకొని మిర్చిని అయితే ఇప్పుడు వేసుకుందాము. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని మధ్య రకంగా పెట్టుకొని వేసుకొని ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ అయితే తింపి వేసుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుంటేనే మిర్చి కూడా మంచిగా గోలుతుంది. ఇది ఒకసారి కొంచెం కాలినాక తీసి మళ్ళీ కూడా వేసుకోవచ్చు. లేకుంటే ఒకటేసారి మంచిగా గాలనియచ్చు. అంతే. మిర్చి అయితే ఇట్లా మంచిగా లోపల మంచిగా మిర్చి ఫ్రై కావాలి, వేగాలి. మంచిగా మిర్చి వేగినప్పుడే మంచిగా ఉంటుంది. ఇంక ఇది ఇప్పుడు కాలింది. నూనె విన బుడగలు తగ్గినాయంటే ఇప్పుడు ఈ మిర్చి అయితే మంచిగా కాలినట్టే. ఇప్పుడైతే ఇవి తీసుకోవాలి. ఇంకా అన్నీ కూడా ఇట్నే చేసుకోవాలి. మిర్చి చేయడం అయితే అయిపోయిందండి. ఈ మిర్చి చిన్నగా ఉంది కాబట్టి పిండిని అయితే ఎక్కువ తీసుకోలేదు. చూసారు కదా, సన్నగా ఉంది కదా, కొంచెం తక్కువ తీసుకుంది పిండి. లావుగా లేవని మీరు అనుకోవద్దు. మిర్చి అయితే ఇట్లా మంచిగా ఇట్లా గోలాలి. ఇట్లా గోలినప్పుడే ఈ మిర్చిని తినగలుగుతాము. ఇదిగో ఇట్లా మంచిగా ఇవి మిర్చి వేగాలి లోపల మంచిగా. అప్పుడే ఇదైతే తినగలుగుతాం మనము. ఇట్లనే చేయాలి అన్నీ కూడా. ఇంక ఇప్పుడు ఇందులో చాట్ మసాలా వేసుకొని తింటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ కూడా వేసుకొని తినాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి మిర్చి బజ్జీ ఈ నిమ్మరసంతో చేయండి. ఎంత టేస్ట్గా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇంతవరకు చేయని వాళ్ళైతే నిమ్మరసంతో చేయండి. చింతపండుతోటి కాకుండా నిమ్మరసం, నువ్వుల పొడి అయితే వేసి చేయండి. కొంచెం ఉల్లిపాయ బట్టి మంచి టేస్ట్గా ఉంటుంది. అందరు ఇష్టంగా తినచ్చు. సాయంత్రం టైంలో అయితే చేసుకోండి. ఈ టైంకి అయితే ఇంకా ఇప్పుడు వర్షం అయితే కొద్దిగా లైట్గా పడుతుంది, చల్లగా ఉంది. ఇప్పుడైతే వేడిగా తిందాము. మరి ఇంకా మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ మిర్చి చేయడం. మరి నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే చేసుకొని ఇంకా బెల్ అయితే నొక్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ మిర్చి ఎట్లా చేసిండు అనేది చూసి మీరు కూడా చేసుకోండి. మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటా. మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈ రోజు అయితే ఈ వంట.